వామనుడు త్రివిక్రముడు ఎలా అయ్యాడంటే ఆయన ఏం చెబుతాడు, వ్యాప్తించెందక దంపతులైన వాళ్ళు నేర్చుకోవాలి. ఊరికే ఇంకా ఇద్దరు చెరువు 4 ఉద్యోగాలు చేసేద్దాం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇది ఒకటి జరుగుతుందండి. ఒకళ్ళు 2 ఉద్యోగాలు చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం పోయింది. అందుకని ఏం చేశారు, కుదరదు మీరు వచ్చేయండి అన్నారు. ఎందుకంటే పరస్పరం ఎవరు నమ్మలేని ఒక వ్యవస్థ ఉందండి ఇక్కడ. పొరపాటున వాడు అక్కడికి రమ్మన్నాడా వాడు దోచేసుకుంటాడు వీడిని. వీడు ఇంటి దగ్గర ఉన్నాడా వీడు మొత్తం ముగ్గురిని దోచేస్తాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, పిల్లను చూసుకుంటున్నావు, లేదా భర్త పిల్లలతో సుఖంగా ఉన్నావు. ఆ ఉద్యోగం ఏదో చేసి విశ్రాంతి తీసుకోవచ్చు కదా, పిల్లని పెంచుకోవచ్చు కదా, 2 పాఠాలు జో అచ్యుతానంద జోజో మూకుందా నేర్పుకోవచ్చు కదా, తల్లితోనో తండ్రితోనో అన్నదమ్ములతోనో మాట్లాడుకోవచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా. లేదని ఖాళీగా ఏముంటాం ఇంకో కంపెనీ ఉద్యోగం. దాంతో ఏమైంది, ఆ కంపెనీలు వాళ్ళకి నమ్మకం పోయింది. వాళ్ళ మీరు రావాల్సిందే ఎక్కడికని చెప్పి వచ్చిన డొక్కు సాఫ్ట్వేర్ డొక్కులు ఉంటాయి కదా, ఊరికే కార్డుబోర్డు అట్లే ఎక్కడొకళ్ళు కూర్చోబెట్టి మొత్తం తోమేస్తున్నారు పగలు రాత్రి. అది బాగుందా? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ? మనం వాళ్ళని మోసం చేస్తున్నాం, వాళ్ళు మన మోసం చేస్తున్నారు. ఎవరు లాభం వాడు చూసుకుంటే మొత్తం కుళ్ళిపోయింది ప్రపంచం. దీనికి వామన చరిత్ర పరిష్కారం చెప్పింది. వ్యాప్తించెందక. ఎందుకు వ్యాప్తి కోరుకుంటున్నావు? ఊరికే వ్యాప్తి చెందడం అంటే కొన్ని సందర్భాల్లో వ్యాప్తి చెందకూడదు. 25 ఏళ్ళ కుర్రాడు పర్వాలా, పెళ్ళయింది, పిల్లలు పుడుతున్నారని ఇంకా వ్యాప్తి ఊరికే సంపాదించుకోవడం కాదు. ఇక ప్రశాంతంగా ఎలా ఉంటాం అసలు తక్కువ సంపాదనతోనైనా అమ్మా నాన్న దెబ్బలాడుకోకుండా సుఖంగా ఉంటే ఆ పిల్లలు నిజంగా లవకుశుల్లా పెరుగుతారు. తిరుగులేదు ఇంకా. ఒకరికొకరు సాయం. పాండవులు అన్నదమ్ములు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు. అస్సలు ఎవరిని ఒకళ్ళంటే ఇంకోళ్ళు ఊరుకోరు అంతే. ఇంకా అంత అనుబంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కుంతి పాండురాజు ఎప్పుడు దెబ్బలాడుకోవడం, 2 భార్యలు ఉన్నా సరే కుంతి మాద్రి దెబ్బలాడుకోవడం కూడా పాండవులు చూడలేదు వాళ్ళ కళతో. కుంతి మాద్రిని ఎలా చూసేదంటే సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసేది. మాద్రి అంతకంటే ఏమడిగినా సరే అక్క అని కుంతినే అడిగేది. అది చూసిన పాండవులకు ఎప్పుడు సహదేవుడు వేరే నేను వేరే అని ధర్మరాజుకు కానీ భీముడికి కానీ అనిపించలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు అలా ఉన్నారు, సవతులే ఉన్నారండి. భార్యాభర్తలు ఉండలేరా? పిల్లల కోసం ఉండాలి. పిల్లలు కలక్కపోతే వేరే విషయం. పిల్లలు కలిగారు, వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలి, వాళ్ళ కోసం సహనంతో ఉండాలి, సర్దుకోవాలి. ఈ ఆలోచన రావాలి. అది వామన త్రివిక్రమ అంటే ఎప్పుడు ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ మనం వామనుడుగా ఉన్నామని కంగారు పడద్దు. వామనుడే త్రివిక్రముడు అవుతాడు ఖచ్చితంగా. ముందేమో ఇలా వామనుడిలా ఉన్నాడు ఆయన. బుడిబుడి నొడువచ్చు చుడిముడి నడుగుడుచు పడుగు చేయరని రాజున్ అన్నట్టుగా వెళ్ళాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, మొత్తం అంతు చూపించాడు బలిచక్రవర్తికి. ఓ పాదంతో భూమి అంతా ఆక్రమించాడు, ఓ పాదంతో ఆకాశం అంతా ఆక్రమించాడు, ఇంకో పాదం ఎలా పైకి లేపి అక్కడ పెట్టమంటావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు, అక్కడికి ఆయనకి తెలిసి వచ్చింది. ఆ కథలో పరమ రహస్యం ఏమిటంటే 3వ అడుగు ఎక్కడ పెట్టమంటామంటే ఇక్కడ పెట్టమన్నాడు. గమనించండి, అదేదో మామూలుగా చెప్పే విషయం కాదు. బలిచక్రవర్తికి ఉన్న అహంకారం ఏమిటంటే సాత్విక అహంకారం.